ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకి ముగ్గురు కూతుర్లు, ఒకే తండ్రికి పుట్టినటువంటి ముగ్గురు కూతుర్లు 9వ అంతస్తు నుంచి దూకి చనిపోయారు. వీళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణం కొరియన్‌కి చెందినటువంటి ఒక గేమ్ అని ఆ తండ్రి చెబుతున్నాడు. నా కూతుర్లు ఏదో లూడో గేమ్ ఆడుకుంటున్నారు అనుకున్నాను గానీ, అది లూడో గేమ్ కాదు, కొరియన్‌కి చెందినటువంటి ఒక సూసైడ్ గేమ్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. మేమిప్పుడు మా ముగ్గురు కూతుర్లని కోల్పోయాము అని తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్నారు. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే, మరికొన్ని వార్తల్లో తల్లిదండ్రులు ఎప్పుడు గేమ్ అనుకునే ఉంటారా, ఇంకేం పని ఉండదా అని తల్లి బాగా మందలించింది. అందుకే మనస్తాపం చెంది ముగ్గురు కూడా దూకేశారన్న విధంగా ఒక న్యూస్ పత్రిక వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, ముగ్గురు కూతుర్లు కరోనా నుంచి ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఆ ఫోన్లు చూస్తూనే గడుపుతున్నారు. తల్లిదండ్రులు వీళ్ళని బాగానే మందలించారు. ఇద్దరూ కూడా, అంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లల మీద చేయి చేసుకునేంత పని కూడా చేశారు. అది భరించలేక ముగ్గురు కూడా దూకేసి చనిపోయారన్న విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఈ హిందీలో వచ్చినటువంటి 3 పత్రికలు కూడా ఇంచుమించు ఒకేలాగా రాశాయి. కానీ అసలు విషయం ఇదే కాదా అన్నది పోలీసులు అయితే చూస్తున్నారు. మొత్తం అందులో ఒక సూసైడ్ నోటు కూడా దొరికింది. సారీ నాన్న, సారీ, ఇది నిజమైనటువంటి సూసైడ్ నోటు, దీన్ని చదవండి అని ఒక సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్ కూడా చదువుతున్నారు. ఇప్పుడు దాని గురించి ఇంక రివీల్ చేయలేదు, కానీ పోలీసులు మొత్తం చదివిన తర్వాత ఇది లూడో గేమా, లేకపోతే ఇంకేదైనా సూసైడ్ గేమా, లేకపోతే ఇంకేమైనా వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా అని కూడా చూస్తున్నారు. వాస్తవానికి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాల అమ్మాయిలు వీళ్ళు. అయితే ఇక్కడ వాస్తవాలు ఏంటంటే, అమ్మాయిలు మాత్రం కరోనా సమయం నుంచి మాత్రం ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు. ఈ అడిక్ట్ అనేది చాలా పెద్ద నాశనం. అంటే ఎలాంటి దారుణాలు చేపిస్తుందో మనకే తెలియదు. సో మన పిల్లల పరిస్థితులే కాదు, మనమే ఒక్కోసారి కంట్రోల్ లేకుండా విపరీతంగా చూస్తూ ఉంటాం. అలాంటిది పిల్లలు అడిక్ట్ అయిపోతే ఏం చేస్తారు? ఆ తర్వాత వాళ్ళకి ఏవేవో పనికిరాని మెసేజ్లు వస్తాయి, పనికిరాని వీడియోలు వస్తాయి, పనికిరానివన్నీ వస్తుంటాయి. ఇక వాళ్ళు దానికి బానిస అయిపోయారని మనం బాధపడే కంటే ముందు నుంచే మనమైతే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇది చాలా పెద్ద సమస్య ఉంది మనకి, భారతదేశానికి కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియా 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. సో మన దేశం కూడా అదే విధంగా ఆలోచిస్తుంది, కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్ అదే చేస్తున్నాడు. 16 సంవత్సరాల పిల్లలకి సోషల్ మీడియా అనేది నిషేధించడం అనేది. సో ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి పక్కన పెడితే, మన పిల్లలు ఏ విధంగా కాపాడుకోవాలనేది మనం కూడా రోజు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక విషయం.